శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారికి ఈ నెలలో అదృష్టయోగం కలిగించే గ్రహం శుక్రగ్రహం. చతుర్థ స్థానంలో మాలవ్య మహాపురుషం అనే యోగంలో ఈ శుక్రుడు మీకు ఉండడం జరిగింది. ఇది చతుర్థ భావం అవడం వల్ల గృహంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. గృహంలో అదనపు సౌకర్యాలు కలిగించే ప్రయత్నాలు మొదలవుతాయి. ఏదైనా కొత్త వాహనం కానీ కొత్త గృహాన్ని కానీ కొనుక్కునే ప్రయత్నాలు నెరవేరడం జరుగుతుంది. లేదంటే ఏదైనా కొత్త వాహనంలో ప్రయాణించడం, ఏదైనా ఒక కొత్తగా నిర్మించినటువంటి గృహంలో రెంట్కి మారడానికి కూడా, అంటే మీ యొక్క జీవన విధానంలో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గొప్పగా రిచ్గా ఉండాలనే మీ ప్రయత్నం, మీ యొక్క ఆశ కూడా నెరవేరుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి శుక్రుడు బాగా ఉపయోగపడటం వల్ల మీలో ఒక ధైర్యం, ఒక ఆకర్షణ రావడం వల్ల ఎంత గొప్ప పనినైనా సాధించగలమనే ధైర్యం మీకు ఏర్పడుతూ ఉంటుంది. అంటే కామన్గా శుక్రుడు పరశురామ అవతారానికి గుర్తుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎలాగైతే పరశురాముడు తన ప్రతాపంతో మొత్తం ప్రపంచాన్నంతా జయించడం జరుగుతుందో, ఆ విధంగానే శుక్రుడు ఈ మాలవ్య మహాపురుష యోగం ఏర్పడినప్పుడు ఏదన్నా సాధించాలి, ఏదన్నా సంపాదించాలి అనే మీ ఆశయం కంపల్సరిగా నెరవేరుతుంది. ఇది జాగ్రత్తగా ఉపయోగించుకుంటే సుమారుగా ఈ నెలంతా కూడా మీకు విజయ అవకాశాలు రావడం జరుగుతుంది. మీ జీవన విధానం, మీ లైఫ్ స్టైలు అన్నిట్లో కూడా కొద్దిగా బెటర్మెంట్ కనబడడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి గురువు 5వ స్థానంలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. అటు సప్తమాధిపతి పంచమంలో గురువుతో కలిసి ఉండడం వల్ల వివాహ సంబంధించిన విషయాల్లో ఎవరైతే ప్రేమ వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో అది కొంతకాలం పాటు వాయిదా పడటమే మంచిది. అంటే ఎవరికైతే మీరు పరస్పరం ఇష్టపడుతున్నారో ఆ విధంగా కొంతకాలం పాటు దాన్ని కంటిన్యూ చేసుకొని కొద్దిగా మళ్ళా గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు వివాహానికి వెళ్తే మంచిది. ప్రస్తుతం సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ కుజ కేతువుల యొక్క ప్రభావం వల్ల ఈ వివాహ సంబంధించిన విషయాల్లో చాలా వరకు మనస్పర్ధలు, అపోహలు వచ్చే అవకాశం ఉంది. ఇతరులు ఏదో విధంగా మీ యొక్క జీవితాల్లో ప్రవేశించాలనే ప్రయత్నంతో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్యానికి విఘాతం కలిగించే అవకాశం ఉన్నది. అవతల వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అయితేనే, ఎప్పుడో జరిగిపోయిన ఇప్పుడు రావడం వల్ల అయితేనే, ఒక డౌట్ఫుల్ నేచర్ వల్ల అయితేనే కొన్ని ఇబ్బందులు రావచ్చు. కాబట్టి సాధారణంగా కొంతకాలం పాటు, అంటే ఇంచుమించుగా ఈ జూలై నెలాఖరు వరకు కూడా ఈ సప్తమ స్థానంలో ఈ కుజకేతువులు అటు వివాహ విషయంలోనూ, అటు వ్యాపార సంబంధించిన విషయాల్లోనూ, పార్ట్నర్ విషయంలో కూడా చాలా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలంతా కూడా ఆ విషయాన్ని కొంతవరకు పక్కన పెట్టి దానికోసం మరీ ఎక్కువ చేసుకోకుండా దాన్ని సావకాశంగా సర్దుబాటు ధోరణిలోనే వెళ్ళడం మంచిది. అయితే రాశి యందు సంచరిస్తున్నటువంటి రాహువు చాలా వరకు మిమ్మల్ని ఇతరుల మాటలు విని అసలు మంచి చెడు ఆలోచించకుండా తొందరగా నిర్ణయాలు తీసుకొని అవతల వాళ్ళని అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే మీ యొక్క భావన ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఎవరో మోసం చేస్తున్నట్టు, మీరు మోసపోతున్నట్టు ఒక విధమైనటువంటి ఆవేశానికో ఏదైనా ఒక విధమైనటువంటి అపోహకో గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఏది చెప్పినా చాలా వరకు జాగ్రత్తగా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇతరుల మాటలు నమ్మి నిర్ణయం తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పొందే అవకాశం ఉంది. సాధారణంగా రాహు ఒక విధమైన కృత్రిమంగా మిమ్మల్ని మీలో చాలా కొత్త మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అసలు గతంలో ఉన్నటువంటి మీ యాటిట్యూడ్కి, మీ వ్యవహారాలకి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలకి చాలా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అది ఈ వేషధారణలో కనబడుతూ ఉంటుంది, మీ అలవాట్లో కూడా కనబడుతూ ఉంటుంది. అంటే గురువు కూడా అక్కడ చూస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు రాహు డామినేట్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఫ్రెండ్షిప్లు, కొత్త కొత్త విషయాల మీద ఆసక్తి, కృత్రిమంగా మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకోవడం, ఇవన్నీ కొంతవరకు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి బట్ ఏదైనా
రాహు ఇంకా కొంతకాలం పాటు ఈ రాశి అందే సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఇంచుమించుగా మనకి జూలై 26, 28 తారీఖుల వరకు సప్తమలో ఉన్నటువంటి కుజుడు అక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా చాలా వరకు మీరు జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. లేని పక్షంలో చాలా ఆత్మీయుల్ని, దగ్గర మిత్రుల్ని, మీకు కావలసిన వ్యక్తుల్ని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా నిదానంగా వ్యవహరించడం మంచిది. ఈ సమయంలో మీరు కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం, ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి గురువు 11ని చూస్తుంటాడు కాబట్టి వీలైతే ప్రతి గురువారం రోజు ఏదైనా శివాలయాన్ని దర్శించడం, దక్షిణామూర్తి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గురువారం రోజు ఏదైనా గోశాలను దర్శించి గోవుకి తగు విధంగా సేవ చేసి నానబెట్టిన శనగలు గోవుకి ఆహారంగా ఇవ్వడం వల్ల ఇప్పుడున్నటువంటి చికాకుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని, గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరేం చేయాలంటే కళ్యాణం చేయించవలసి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆది దైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్న వాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనకు బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపుకుంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ
చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మర్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి. సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.